ప్రేమను 10 మందికి తెలియచేస్తాడు. ఈ చిన్నోడు నాకు కావాలి అని ఆయన దావీదును కోరుకున్నట్టుగా తన సేవకుని కోరుకున్నాడు. హల్లెలూయా. మా మటుకు మా స్థితి, మా జ్ఞానం, మా బలం మాకు తెలుసు. మేమేమి జ్ఞానవంతులం కాదు, బలవంతులం కాదు. మమ్మల్ని ఇద్దరు నమ్మారు. ఒకటి, నా కోసం ప్రాణం ఇచ్చిన నా యేసయ్య నన్ను నమ్మాడు మొదట. రెండోది, నా ఆత్మీయ తండ్రి కూడా నన్ను నమ్మి నా మీద చేతులుంచి తన పరిచర్యలో ఒక భాగాన్ని నాకు అప్పగించి నువ్వు పరిచర్య చెయ్యి అని నన్ను నమ్మి నాకు బాధ్యత అప్పగించాడు. ఒకటి దేవుడు, రెండు నా ఆత్మీయ తండ్రి. ఈరోజు ఇక్కడ నిలబడి నేను వాక్యం ప్రకటిస్తున్నానంటే, నేను ప్రారంభంలో అనుకున్నాను నా వల్ల కాదు, నేను వాక్యం చెప్పలేను, నాకంత జ్ఞానం లేదు, నాకంత అనుభవం లేదు, నాకేం తెలుసు, నేను ఒక వెర్రివాడిని, బలహీనుని, నా వల్ల కాదు అన్నప్పుడు సేవకుడు బలపరచడు. లేదు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు తన పాత్రగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ నువ్వు బలహీనుడివే కావచ్చు, తెలివిలేని వాడివే కావచ్చు, నువ్వు సామాన్యుడివే కావచ్చయ్యా, బలహీనుడివే కావచ్చు. ఆయన మన బలంతో కాదు కదా దేవుని పనిచేసేది. ప్రార్థన చేసుకో, యేసయ్య తన బలాన్ని నీకు ఇస్తాడు. తన పరిచర్యను నువ్వు ఆశీర్వాదకరంగా జరిగిస్తావు. ఇబ్బంది పడొద్దు, భయపడొద్దు, రా అని పిలిచి చేతులుంచి తన సేవా బాధ్యతలు కొద్ది మందిని నాకు అప్పగించి నువ్వు చేయి సేవ అని చెప్పి నాతో పాటు ఉన్న సేవకులందరినీ మొదట దేవుడు నమ్మాడు. రెండోది అన్న నమ్మి మాకు బాధ్యతను అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మా బలం చూసో, జ్ఞానం చూసో, లేకపోతే ఇంకోటి చూసో మేము ఈ కార్యాలు చేయగలుగుతున్నాం అని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు, అనుకోకుండా దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్. దైవ సేవకుడు అసలు ఇలాంటి మెట్టులోకి ఎందుకు వచ్చి ఉంటాడు? ఈరోజు ఒక 500-600 మంది సంఘం, ఒక 1000 మంది సంఘం ఉంటేనే పరిస్థితులు బయట కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. వేరేగా మారిపోతున్న రోజుల్లో ఇంత గొప్ప పరిచర్య చేస్తూ కూడా దేవుని కృపతో నాదేమీ లేదయ్యా, నేను బలహీనుణ్ణి, ఏదైనా జరిగిందంటే అది నా దేవుని ద్వారానే జరిగింది, ఆయనకే స్తుతి ఘనత మహిమ కలుగునుగాక అని అనగలుగుతున్నాడంటే సేవకుడు దైవ దర్శనాన్ని పొందినవాడు. ఆమేన్.